మన ఆరాధన వర్తమానమునకై దైవ గ్రంథమైన పరిశుద్ధ గ్రంథములో నుండి యోహాన్ రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం అందరం కలిసి చదువుకుందాం. యోహాన్ రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం అందరం కలిసి ప్రార్థనాపూర్వకంగా చదువుకుందాం. లోకమును దాని ఆశయను గతించిపోవచ్చున్నది కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. ప్రభు సాయంకాలం మోకరిద్దాం, ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయగల మా దేవ, ఆది అంతము లేనివాడు, అందరికి దేవుడైన మా తండ్రి, మరొక శుభదినాన్ని, ప్రభుదినాన్ని, ప్రభు యొక్క పునరుద్ధాన దినాన్ని దయానే కిరీటముగా నువ్వు ధరింపజేసి నీ జాడల సారము వెదజల్లాలని నువ్వు ఇష్టపడిన దేవుడిని దాన్ని బట్టి వందనములు, స్తోత్రములు తండ్రి. ఎంతవరకు నీ బిడ్డలంగా సంఘముగా నేను శ్లాఘించి కొనియాడి కీర్తించున్నవి ఇచ్చిన కృపను బట్టి స్తుతిస్తున్నాం ప్రభువా. జరిగిన ఆరాధన వర్తమానంలో 1 యోహాను 2వ అధ్యాయం 15వ వచనం ధ్యానిస్తుండగా నీ దాసుని సిలువ సాటును మరుగుపరచుము. ఆత్మీయమైన, సత్యమైన, నిత్యమైన, అమూల్యమైన, జీవము కలిగిన నీ నోటి మాటలు వినే చెవి, గ్రహించే మనసు దయచేసి ఆ ప్రకారం జీవించి అనేకులు జీవింపజేయటంలో కూడా నీ కృప అనుగ్రహించమని, నన్ను మమ్మ ఆయుతుపరచమని, నువ్వేమై ఉన్నావో, నీ చిత్తం ఏమై ఉందో ఆ చిత్తాన్ని నీ కుమారుడు ఎలా నెరవేర్చాడో ఆ నెరవేర్పు ఈరోజు నాలో మాలోను అనుగ్రహించావు. అర్థం చేసుకొని అవగాహన కలిగి ఆ ప్రకారం ఆరాధించట్లో కూడా నీ కృప అనుగ్రహించమని, నీ ఆత్మ సంచారం మా మధ్య దయచేయము. మమ్మల్ని అందరినీ కూడా రక్తపోషణ తీసుకొస్తూ నీ సమాధానంతో పంపించమని, మా కొరకు త్వరగా రానున్న ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. నేనెంతో సంతోషంగా వచ్చా వాక్యం చెప్పడానికి. ఇక్కడికి రాగానే పాటలు వినపడుతున్నాయి. నేను సురేష్కి ఫోన్ చేశా వస్తాడేమని, ఫోన్ ఎత్తల. లిఫ్ట్ గాడికి రాగానే పాటలు వినపడుతున్నాయి. సురేష్ ఏందబ్బా పాట పాడుతున్నాడా అనిపించింది. పైకి రాగానే నా ప్రియుడా, పాప విమోచకుడు అంటే జైల్లో మహిమ లేదనుకున్నా దేవుడు మళ్ళీ కొంచెం మహిమ తీసుకొచ్చాడని అర్థమవుతుంది. అభి ద్వారా కొంత నేనేందో అనుకున్నా, పిల్లోడని చాలాసార్లు అభ్యంతరపడ్డా. దేవుడు వాక్యం పాట అనేది ఇంక వెళ్ళిపోయింది. నాకు మెసేజ్ ఏం చెప్పాలో కూడా ఇప్పుడు నాకేం తెలియట్లా. ఆ పాటలో నేను ఉల్లసించా. కాబట్టి మనం ఏ పని చేసినా దేవుడు మహిమ తెచ్చేటట్టుగా ఉండాలి. కాబట్టి ముందున్న భవిష్యత్తులో కూడా జాయానికి ఏం లేదమ్మా, కృప లేదు. అలాంటిది ఒక బిడ్డను ఏం చేశాడు దేవుడు, కృపనిచ్చాడు పాట పాడే విషయంలో. దాన్ని బట్టి మనందరం దేవుణ్ణి గణపరచాలి. అసమానం నా ప్రియుడా, పాప విమోచకుడు ఆ పాటలో అది కలిసినందుకు అది దేవుడు, మనము దేవుణ్ణి కృతజ్ఞత చెల్లించాలి. సరే, మన అంశానికి వెళ్దాం. 1 యోహాను 2వ అధ్యాయము 17వ వచనములో అక్కడ ఏం కనపడుతుందో చూస్తే, లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నది అంటాడు. ఒక వ్యక్తి చనిపోయాడంటే ఏమంటాడమ్మా, మరణించాడంటే ఏమంటారు, గతించాడు అంటే ఇంకా తిరిగి రాడు అని అర్థం. అంటే లోకం అనేది ఏంటమ్మా, జీవము కలిగిన కాదు. లోకం అంటే మట్టి కాదై, లోకం అంటే మనుషులు. అంటే లోకం అనేది మనుషులు కాబట్టి ఎలాంటి మనుషులైనప్పుడు కూడా, ఎలాంటి వారైనప్పుడు కూడా వాళ్ళు ఎలాంటి వారమ్మా, గతించేవారు, ఈ భూమి మీద నిలిచి ఉండేవారు కాదని దైవ గ్రంథం సెలవిచ్చేదిగా ఉంది. ఆ వ్యక్తే గతించేవాడైనప్పుడు, ఆ వ్యక్తే నిలబడినప్పుడు, ఆ వ్యక్తి చేసే ఎలాంటి క్రియలైనా కార్యాలైనా నిలబడతాయా? అంటే గతించే వ్యక్తి యొక్క ఆశ ఎలాంటి ఆశ అయినప్పుడు కూడా దైవ గ్రంథం ఏమని చెబుతుందమ్మా,
అది నిలిచేది కాదు అని చెప్తుంది. రెండో మాట ఏం కనపడుతుందమ్మా? దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము జీవించును అనేది తెలుసుకోవాలి. బైబిల్లో మనకి దేవుడి చిత్తాన్ని ఎవరు నెరవేర్చారమ్మా? ఎవరన్నా చెప్తారా? దేవుడి చిత్తాన్ని ఎవరు నెరవేర్చాడమ్మా? కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారే దేవుడి చిత్తాన్ని నెరవేర్చాడు. ఆయన నెరవేర్చి మార్గాన్ని వేసి ఆ నెరవేర్పుని ఎవరికి ఇచ్చాడంటే, ఈరోజు ఆయనందు ఎవరమైతే విశ్వాసము నమ్ముకున్న వాళ్ళం కాదమ్మా, ఆయన ఎవరినైతే ఆయనందు విశ్వాసం ఉంచామో వాళ్ళకే దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి లోకం అనేది మనం ఇక్కడ గమనిస్తే మొట్టమొదటి తలంపుగా ఎలాంటిది అనేది మనం గమనిస్తే అది గతించిపోయేది, దాని ఆశలు గతించిపోయాయి. కాబట్టి మనము ఒకప్పుడు ఎలాంటి వారము, ఎలాంటి వాటిని మనము ఆధారం చేసుకొని మనం బ్రతుకుతున్నామనేది కొన్ని మాటలు అనేది మనం గమనిద్దాం. ఒకవేళ లోకము ఏదైనా సరే పొందినా ఆ పొందిన దాన్ని బట్టి ఆ లోకానికి ఏముండదమ్మా? సంతృప్తి ఉండదు. యెషయా గ్రంథము 57వ అధ్యాయము అక్కడ 20-21 వచనాల్లో చూస్తే, భక్తిహీనులు కదులుచున్న సముద్రం వంటి వారంట. అది ఎలా ఉంటుందమ్మా? సముద్రము అది ఎప్పుడు కూడా నెమ్మలింపరేరదు, అది సమాధానంగా ఉండేది కాదు. అలాగనే అది ఎలా ఉంటుంది? దానిలో మైలు అంటే అర్థమవుతుందా? అంటే భక్తిహీనుడు అంటే నెమ్మది లేనివాడు. అంటే వాడు భక్తి ఎంతలాంటి భక్తి అయినా సరే ఆ భక్తి ఎలాంటిదంటే నెమ్మది లేని స్థితిని ఇస్తుంది, నీకు స్థిరత్వాన్ని ఇవ్వదు. ఎందుకంటే ఆ భక్తి దేనికోసం చేస్తున్నారంటే ఈ శరీరము ఈ నశించే గతించే దాని ఆశను తీర్చుకోవడానికి చేస్తున్నాం దేవుడి దగ్గరికి. కానీ దేవుడు నీకు ఎలాంటి ఇచ్చినా సరే, నేనే ఉన్నప్పుడు నేనప్పుడు నాకు కలిగింది ఎలా ఉంటుందమ్మా? అందుకనే మనము ఇక్కడ ఈ మాట గమనిస్తే రోమీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనము చూస్తే, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించేవాడు లేడు అని చెప్తూ ఏకముగా త్రోవ తప్పి ఏకముగా ఏమయ్యారమ్మా? పనికి మాలిన వారు. అంటే అర్థమైంది తెలుసుకోండి అమ్మా. బైబిల్ అనేది మీకు ఆ మాట పట్టుకుంటే ఇంకా నీకు బైబిల్తో పని లేదమ్మా, ఏ మందిరాలు ఎవరితో ఏ బోధతో పని లేదు. అసలు దేవుడి యొక్క సంకల్పం ఏందో తెలిస్తే, ఒక మనిషి యొక్క ఉద్దేశం ఎరిగితే ఇంకా ఆ వ్యక్తిని గురించి మనం అనుకోవాల్సిన అవసరం లేదు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, గ్రహించువాడు లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాని వారు అయ్యారంటే అర్థమైందంటే మనము ఎలాంటి మార్గములలో, ఎలాంటి మతములలో, ఎలాంటి దేవుణ్ణైనా సరే అనబడే వారిని మనం ఆరాధించినా, కృతజ్ఞత చెల్లించినా, మొక్కుబళ్ళు చేసినా, ఏమి చేసినా ఆ త్రోవ ఎలాంటిదమ్మా? నువ్వు ఏదన్నా పొందగలిగిన దేవుడి దగ్గర అది ఏంటిదమ్మా? పనికి మాలినది. అంటే అర్థమైంది నిష్ప్రయోజనకరమైనది. బైబిల్లో మనకు తెలుసు, బలలో ఏమంటామమ్మా? బలహీనులు అంటే అర్థమైంది నిష్ప్రయోజకులు, అంటే పనికి మాలిన వారు. అంటే నిష్ప్రయోజకుడే పనికి రానివాడు. ఒకవేళ ఈ లోకంలో నువ్వు ఏది సంపాదించుకున్నా, ఏది సాధించినా, ఏది పొందినా నువ్వే పనికి మాలిన వాడు అయినప్పుడు నీకు కలిగింది ఏది కూడా పనికొచ్చేది కాదు అని చెప్తుంది బైబిల్. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే మనం పనికొచ్చేవారిగా ఉండాలి అంటే, మనం నిరంతరం నిలిచేవారిగా మనం ఉండాలంటే ఎలాంటి వారిగా ఉండాలి అనేది ఇక్కడ వాక్యం 2వ మాట చెప్తుంది. ఏంది ఆ మాట? దేవుడి చిత్తమును జరిగించువాడు నిరంతరం ఏమవుతాడమ్మా? అది అతను జీవిస్తాడు దేవుడిలాగా. అతను సంతానం అంటే ఈ సంతానం కాదమ్మా, ఈ 10 పిల్లలు కాదు. ఎవరైతే మారు మనసు పొంది పాప క్షమాపణ పొందిన ఆయన సంతానం కూడా ఏమవుతుంది? తల్లి నిరంతరము జీవించేవారిగా ఉండాలి. అది ఇంతకీ దేవుడి చిత్తము ఏనిది? ఇక్కడ మనకి లోకము దాని ఆశ అంటే ఏందో మనం గమనిస్తే, ఇప్పుడు లోకము దాని ఆశ ఏదేంటిది? అది గతించేది. ఒకవేళ నువ్వు ఏదైనా దేవుడి దగ్గరకు వచ్చి పొందగలిగినా, సంపాదించుకోగలిగినా, సాధించగలిగినా అది ఎలాంటిది? పనికి మాలినది. ఒక వ్యక్తిని ఏం చేయలేదమ్మా? అది విమోచించలేదు, ఒక వ్యక్తికి పనికొచ్చేది కాదు అని చెప్తుంది. 3వది మనం ఇక్కడ గమనిస్తే
వాళ్ళు ఎలాంటి వారని చెబుతుంది భక్తిహీనులు? కదులుచున్న సముద్రం వంటి వారు. అంటే వాళ్ళ కుటుంబ వ్యవస్థలో కానీ వాళ్ళ వ్యవస్థలో కానీ ఆ వ్యక్తులు ఏముండదు, నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు, అది నిర్మలింపలేదు. ఎందుకంటే అది ఘోష. అంటే ఇంకొక మాటలో చెప్పాలంటే విలాపవాక్యాలు 5వ అధ్యాయము 7వ వచనంలో చెప్పినట్టుగా మా తల్లిదండ్రులు పాపము చేసి గతించిపోయిరి, ఆ పాప శిక్షను మేము ఈరోజు ఏం చేస్తున్నామండి, పొందుచున్నాము. అన్నం తిన్న ఆకలి తీరకుంది, వస్త్రం కట్టుకున్న చలి తీరకుంది, మా చర్మములో నలుపెక్కిని, మాకు దాసులైన వారు ఈరోజు ప్రభులైరి అన్నారు. ఎవరు దాసులు? ఇశ్రాయేలు ప్రజలు. ఎవరు ఇశ్రాయేలు ప్రజలు? ఎవరమ్మా? యజమానులు వాళ్ళంతా కూడా. అయితే దాసులంటే లోకమంతా కూడా వాళ్ళ కింద తక్కువే. ఇప్పుడు వాళ్ళు ఏడకొచ్చారు? అషూరు చెరలోకి వచ్చారు, దాసత్వంలోనికి వచ్చారు. వాళ్ళు ఏలుబడిలోకి వచ్చారు. ఏలుబడి చేయాల్సిన ఇశ్రాయేలు ఎక్కడికి వచ్చింది? ఏలుబడిలోకి వచ్చారు. కారణం ఎక్కడొచ్చింది? ఇది మనము లోకము, దాని ఆశలు ఆ తల్లిదండ్రులు ఆలోచించారు కాబట్టి వాళ్ళ పిల్లలు ఏం చేశారమ్మా, ఆ పాప శిక్షను పొందుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి దేవుడు ఎవరో తెలుసు, నిజ దేవుడు ఎవరో తెలుసు, ధర్మశాస్త్రము తెలుసు. అయితే వాళ్ళు ఏం అనుసరించలేదు తల్లి, నీతిని అనుసరించలేదనే సంగతి అది మనం గమనించాలి. రెండో మాట మనం గమనిస్తే ఈ నీతిని అనుసరించటము ఏంటిది అనేది మనం గమనిస్తే, మీరు ఎవరైనా రాసుకోండి. నీతి అంటే అర్థం ఏంటంటే, నీతి అంటే న్యాయము అని అర్థం. నీతి అంటే అర్థం ఏందమ్మా, న్యాయమును జరిగించువాడు. అర్థమవుతుందా? ఇప్పుడు మన దేవుడు ఎవరు? నీతి సూర్యుడు. నీతి అనేది అర్థం. నీతి అంటే అర్థం ఏందమ్మా, న్యాయము. కాబట్టి మానవుల్లో ఎవరు లేరమ్మా, ఏ ఒక్కడ కూడా నీతిమంతుడు లేడంటే న్యాయాన్ని అనుసరించేవాడు, న్యాయాన్ని చేసేవాడు ఒక్కడ కూడా లేడని బైబిల్ చెప్తుంది. మనకి ఇక్కడ మనం అర్థం చేసుకోగలిగితే ఈ నీతి ఎవరిలో ఉంటుందో ఆ వ్యక్తి ఏముంటుందో కూడా ఇక్కడ బైబిల్ చెప్తుంది. యెషయా గ్రంథము 32వ అధ్యాయము 17వ వచనం చూడు తల్లి. ఇంతసేపు అమ్మా. కాబట్టి నీతి ఏం చేస్తుందమ్మా అంటే, ఇప్పుడు నీతి అంటే ఏం చెప్తారు మీరు? అక్కడ ఏమని పెట్టుకోవాలి? నీతి అనే కాడ ఎవడైతే న్యాయంగా జరిగించేవాడికి ఏముంటుందమ్మా, సమాధానం ఉంటుంది. గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు దేవుడు ఎవరు? నీతిమంతుడు అంటే ఎవరు? ఆయన న్యాయాధిపతి. ఆయనలో న్యాయం ఉంది, అన్యాయం అనేది ఆయనలో లేదు. కాబట్టి ఏ మనుషుడైనా వాక్యం ఏం చెబుతుందమ్మా, అనీతిమంతుడు అని చెబుతుంది, అన్యాయస్తుడు. మనకి లోకాసువార్త 18వ అధ్యాయంలో కూడా ఆ న్యాయాధిపతి, ఆ అన్యాయపు న్యాయాధిపతి. కానీ మన దేవుడు ఎవరమ్మా? అది. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి అంశం. ఇప్పుడు అంశం ఏంటంటే నీతిని గురించి వస్తుంది. నీతి అంటే అర్థం ఏందమ్మా, న్యాయాన్ని జరిగించేవాడని అర్థం. ఈ లోకంలో ఏ మానవుడు కూడా నీతిని జరిగించేవాడు లేడు అని చెప్తుంది బైబిల్. రక్తమాంసాలు కలిగిన ఏ వ్యక్తి కూడా నీతిని జరిగించలేడని చెప్తుంది బైబిల్. అయితే ఇక్కడ నీతిని జరిగించేవాడు ఎలా ఉంటాడని చెప్తుంది. ఒకవేళ నువ్వు జరిగిస్తే నీతి సమాధానాన్ని ఇస్తుంది. నీతి ఏం చేస్తుందమ్మా, నిర్భయాన్ని ఇస్తుంది, భయం లేకుండా చేస్తుంది. నీతి ఏం చేస్తుందమ్మా, ఏమ్మా చదువు మాయ్, అర్థమవుతుందా? నిర్భరం ఉంటుంది, నిర్మలం ఉంటుంది. ఇంకా అది అర్థమవుతుంది తల్లి. ఎక్కడ మా ఆశ్రయము? ఇక్కడ విశ్రాంతి ఉంటుంది, అక్కడ విశ్రాంతి ఉంటుంది. ఎవరమ్మా? న్యాయాన్ని, అదే అర్థము, న్యాయాన్ని అనుసరించే నడిచే వ్యక్తికి ఇది ఉంటుందని బైబిల్ చెబుతుంది. అందుకనే ఇక్కడ ఒక వ్యక్తి మనం అర్థం చేసుకోవాలి. ఇదే లోకాసువార్త 18వ అధ్యాయంలో 11, 12 వచనాలతో ఉండేది మాటతో నేను ముగిస్తా. ఇప్పుడు నీకు ఇక్కడ అర్థం ఏమైంది? తన వ్యక్తిగతంగా ఏం చేస్తున్నాడు? నీతిని జరిగిస్తూ ఉన్నాడు. రెండోది, అతను ఏం చేస్తున్నాడు? వ్యక్తిగతంగా దేవుడికి ఏం న్యాయం చేయాలో చేస్తున్నాడు. తనకు తాను న్యాయం చేసుకుంటున్నాడు, దేవుడికి ఏం న్యాయం చేయాలో న్యాయం చేస్తున్నాడు.
బాగా అర్థం చేసుకోవాలి. అయితే ఇప్పుడు ఈ నీతి ఏం చెబుతుంది ఇక్కడ? ఏ నీతి చెబుతుంది తల్లి? ఆ ఒక్క మాటలోనే పోయాడు. అర్థమవుతుంది. ఏంది ఈ నీతి? పొరుగు వారిని ప్రేమించే విషయంలోనే వాడిలాగా నేను ఉండలేదు, వీడిలాగా నేను ఉండలేదు అనే కాడే తన వ్యక్తిగతమైన దాంట్లోనే న్యాయంలోనే ఓడిపోయి ఒక వ్యక్తిని ఏం చేశాడు? చులకన చేశాడు. చూడండి, ఆ పాత నిబంధనలో బైబిల్ అంత ప్రమాదం అయితే క్రొత్త నిబంధనలో ఇంకెంత ప్రమాదం అనేది. ఆషామాష అయింది బైబిల్ అంటే. రెండో మాటకు వచ్చాక, దేవుడి విషయానికి వచ్చాక ఏది ఇవ్వాలి అన్నీ కూడా ఇస్తూ వచ్చాడు. ఇప్పుడు తను ఏం చేసినా తను ఏమనుకుంటున్నాడు అక్కడ వ్యక్తిగతంగా? అది మనకు తెలిసి యెషయా గ్రంథము 64:6 ప్రకారముగా మేమందరము కూడా అపవిత్రుల వంటి వారం. ఎందుకని? శరీరముతో జరిగించే ఎలాంటి న్యాయమైనా సరే అది అన్యాయమైందే కానీ న్యాయమైంది కాదు. కాబట్టి అది నువ్వు ఎలాంటి కార్యాలు చేసినా అది మురికి గుడ్డే, అది ఆకువలే వాడిపోయేవాడే. అంటే మన దీనస్థితిలో తర్వాత గాలివాని చేత ఏమవుతాడు? కొట్టబడేవాడే. కాబట్టి మొట్టమొదటి తలంపుగా లోకానికి ఏముందమ్మా? మనుషులకి ఏముందా? మనుషులకి ఆశ ఉంది. మనుషులు గతించేవాళ్ళే. మనుషులు ఎలాంటి భక్తి కార్యాలు ఉన్నా, ముక్తి కార్యాలు ఉన్నా, ఎలాంటి గొప్ప కార్యాలు ఉన్నా ఆ వ్యక్తులు ఎవరు అని చెప్తామా? న్యాయాన్ని జరిగించలేరు అని చెప్తుంది బైబిల్. అర్థమవుతుందా? నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడని చెప్తుంది. అది మొదటి తలంపుగా మనం దాన్ని అంతటితో ఫుల్ స్టాప్ పెడదాం. రెండో తలంపుకి వచ్చేలకే ఇక్కడ ఏం కనపడుతుందమ్మా? 1 యోహాను 2:17 ఇప్పుడు మనం ఎలాంటి వారిమి? అంతా కూడా గతించేవారమే చెప్తుంది మొట్టమొదటి మాటగా. రెండో మాట ఏం చెబుతుంది? ఎవరైతే దేవుని చిత్తాన్ని జరిగిస్తారో, దేవుడి చిత్తాన్ని ఎవరైతే జరిగిస్తాడో వాడేమవుతాడమ్మా? నిరంతరము జీవిస్తాడు. అర్థమవుతుంది? దేవుడి చిత్తాన్ని జరిగించేవాడు ఏమవుతాడమ్మా? నిరంతరము జీవించేవాడిగా ఉంటాడు. ఇప్పుడు దేవుని చిత్తాన్ని జరిగించాలంటే ఎవరు జరిగిస్తారు? ఇప్పుడు ఏం తల్లి? ఎవడైతే న్యాయవంతుడు, ఎవడైతే నీతిమంతుడు ఉంటాడో వాడే జరిగిస్తాడు. ఇప్పుడు మన బైబిల్ ఏం చెప్తుంది? నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడని చెప్తుంది. కాబట్టి ఇప్పుడు మనం న్యాయాన్ని జరిగించాలంటే ఏం కావాలి? నీతిమంతుడు అనేది అవసరము, న్యాయాధిపతి అనేది మనకు అవసరము. కాబట్టి ఈ న్యాయాధిపతి ఎందుకు అవసరము అనేది మనం గమనిస్తే ఇక్కడ మనకి యోహాన్ రాసిన మొదటి పత్రిక 4:14 చూడు తల్లి. ఎవరమ్మీనా? అందరినీ రక్షించగోరి పాట ఉంది కదా. లోకరక్షకుడు అనేది బైబిల్లో 2 సార్లే ఉంటుంది క్రొత్త నిబంధనలో. లోక రక్షకుడు. లోకం అంటే ఏంది? గతించేవాడిని రక్షించేవాడు ఒకే ఒకడు. అర్థం చేసుకోవాలి. అక్కడ కూడా యోహాన్ సువార్త 4:42 కూడా సమరశ్రీదాగా చెబుతాడు, నీ మాటలను బట్టి మేము కాదు కానీ ఈయన నిజముగా లోకరక్షకుడని మేము నమ్ముచున్నామన్నారు సమరయులు. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? ఈ గతించే లోకాన్ని రక్షించడానికి ఒకే ఒక్క ఆయన ఎవరమ్మ? నీతిమంతుడు, సాక్షాత్తు దేవుడే. ఈరోజు ఈ లోకానికి ఎలా వచ్చాడమ్మా? లోకాన్ని రక్షించడానికి ఏమొచ్చాడమ్మా? చదువు మళ్ళీ అమ్మాట 14 మళ్ళీ. కాబట్టి తండ్రి తన కుమారుని ఎందుకు పంపాడమ్మా? లోకాన్ని రక్షించాలి. ఇప్పుడు లోకం ఏమని చెబుతుంది? అది గతించిపోయేది లోకం. కాబట్టి గతించిపోయే లోకం ఏం చేస్తుంది? సంవత్సరానికి ఒకసారి చేసి లోకంలో మనం చేసే పాపాలను బట్టి అర్చకుడో, ప్రధాన అర్చకుడో, లేదా గంగా నదిలోనో పంపా నదిలోనో 6-7 సంవత్సరానికి ఒకసారి మునిగొస్తాం. మన తరపున ఏదో బలి అర్పణ ఇచ్చొస్తాం. మళ్ళీ మనం ఏం చేస్తుంటాము? అది కంటిన్యూ అవుతుంటుంది. అందుకని మత్తయి సువార్త 9:13 నేను బలిని కోరుకోనడం లేదు కానీ కనికిరాన్నే కోరుకుంటున్నా అన్నాడు. ఇక బలి అనేది లేకుండా చేస్తానని చెప్తున్నాడు యేసుప్రభు వారు. కాబట్టి మత్తయి ఇక్కడ ఈ రెండో తలంపులో ఈరోజు దేవుడి చిత్తాన్ని నెరవేర్చాలి, నిరంతరం ఈ లోకం నిలిచుండాలి అనే ఆశ కొంది దేవుడు ఏమయ్యాడమ్మా? సాక్షాత్ ఈ లోకానికి ఆ కుమారుని లోకాన్ని రక్షించమని పంపించాడు. అంటే పేతురు రాసిన మొదటి పత్రిక 3:18 17-18 కలిసి ఉంటుంది. కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుట మేలు అన్నట్టుగా ఇప్పుడు మన కీడు చేసింది ఎవరు? మనం చేశాం.
గతించేది ఎవరు? మనము. అయితే దేవుడు ఎవరమ్మా? మేలు చేసే దేవుడు. ఏం చేశాడమ్మా? నీ కోసం నా కోసము. కాబట్టి అనీతిమంతులైన మనల్ని దేవుని యొద్దకు తీసుకురావటానికి ఈ లోకరక్షకుడు, లోకాన్ని రక్షించేవాడు, సర్వాధిపతి ఆ దేవుడు ఈ రోజున ఈ లోకానికి వచ్చి ఏం చేశాడమ్మా? అనీతిమంతులైన మనల్ని నీతిమంతులుగా, అంటే అన్యాయస్తులైన మనల్ని న్యాయాధిపతులుగా చేయటానికి, న్యాయస్తులుగా చేయటానికి ఆయన ఏం చేశాడు తల్లి? శరీరమందు శ్రమపడి తర్వాత ఏం చేశాడమ్మా? ప్రాణాన్ని పోగొట్టుకొని ఆత్మను పోగొట్టుకుని నా జీవితంలో ఆత్మను ఏం చేశాడు తల్లి? ఆయన రక్షించాడు. అర్థం చేసుకో. కాబట్టి అనీతిమంతులంటే నీతిమంతులు కానీ న్యాయం లేని నిన్ను నన్ను న్యాయవంతుడైన దేవుడు అన్యాయాన్ని సహించి అన్యాయాన్ని చేసిన మనల్ని ఈరోజు నిన్ను నన్ను ఏం చేశాడు తల్లి? దేవుని యొద్దకు తీసుకొచ్చాడు. అర్థమవుతుంది? దేవుని యొద్దకు తీసుకొచ్చాడు. ఎవరు ఎలాగ తీసుకొచ్చాడు? ఆయన న్యాయస్తులుగా ఉండాలని. ఇంకా నీకు రాలా? న్యాయస్తులుగా ఉండాలని ఈ రోజున దేవుడి చిత్తాన్ని ఎవరి దగ్గరికి ఇచ్చారమ్మా? దేవుడే తానే కుమారుడుగా ఈ లోకానికి వచ్చి, లోక రక్షకుడుగా వచ్చి, పాపుల రక్షకుడుగా వచ్చి లోకాన్ని ఏం చేశాడమ్మా? రక్షించాడనేది మనం గమనించాలి. రక్షించడం అంటే మార్గాన్ని వేసాడని చెప్పాలి. ఇప్పుడు ఆ మార్గాల్లో వేసాడంటే ఇప్పుడు ఎవరమైతే ఆ మార్గంలో మనం రాగలిగితే మనం ఏమైనట్టు? మనం కూడా ఏమ్మా ఎందుకు వేసాడు ఆ మార్గాన్ని? మనకేముంది? గతించేవాళ్ళం. మనకు మరణం అనేది ఉంది, నాశనం అనేది ఉంది. దాన్ని తప్పించటానికి ఇక్కడే చూడు, హెబ్రీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17, 18 వచనాలతో ఈ తలంపు ముగిద్దాం. రెండో తలంపు. హెబ్రీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17, 18. చదువమ్మా, చెప్పేది నాగా 17, 18 అన్నాము. 17 ఏం చదివావు? ఎవరు పాపాలు? లోకమైంది, అన్యాయమైంది లోకము. అన్యాయమైన లోకము, నీతి లేని లోకము ఏం కావాల్సి వచ్చింది? అన్యాయాన్ని బట్టి పాపాలు చేస్తున్నాం, అపరాధాలు చేస్తున్నాం. మనకేముంది? గతించే స్థితి వచ్చింది. లోకము దాని ఆశలు ఏమవుతాయి తల్లి? గతించే వచ్చింది. అయితే ఇప్పుడు ఏమంటున్నాడు అక్కడ 17వ వచనంలో? అని చెప్పి ఏం చేశాడు? ఇక 18వ వచనం. ఇప్పుడు అర్థమైంది ఏంది? అర్థం ఇంక నేనేం చెప్పాలంటే అదే బాధ. అంత చిన్న బిట్టు చదువుకు నా సాయి మీరు చూడగా, నా సాయి చూస్తే చెప్పాక మీకు పోతాయి కళ్ళు. మీ చెవులు పెట్టండి. లోకములో ఎవరైనా కానీ ఎలాంటి వారైనా సరే, ఎలాంటి వారని చెబుతుందమ్మా? అన్యాయస్తులు అని చెబుతుంది. ఇక ఈ లోకంలో ఏమీ లేదు, ఇక అన్యాయం అనేది ఉండదు. ఏముంటుంది లోకంలో? న్యాయమే ఉంటుంది. అన్యాయం ఉండకుండా న్యాయం ఉండాలని ఏం చేశాడు? అన్యాయం ఉందానికి ఏమవుతుంది? మళ్ళీ బలియాలి. ఆయన ఏం చేశాడు? 18వ వచనంలో బాగా చదవండి అమ్మ. ప్రసన్న ఏందమ్మా మీరు ఎక్కడో ఎంత సంవత్సరాల అనుభవాలు చూడండి తల్లి. ఇప్పుడు క్షమాపణ కలిగిందా లేదా లోకానికి? లోకంలో ఏ మతస్థుడైనా కులస్థుడైనా ఎవరు గతించే వాళ్ళకి అందరికి ఏమొచ్చింది? ఒక బలి అర్పణ ద్వారా ఏమొచ్చింది తల్లి? అయ్యయ్యో యేసుప్రభా ఎన్నిసార్లు తల్లి? ఒక బలి అర్పణ ద్వారా ఈ లోకానికి ఏమొచ్చింది? క్షమాపణ వచ్చింది. ఇప్పుడు క్షమాపణ వచ్చిందంటే ఇప్పుడు లోకంలో ఏమయ్యారు? న్యాయం ఉందా లేదా? అన్యాయం అనేది ఉందా లేదా? అన్యాయం అనేది ఎప్పుడైతే యేసుప్రభును సొంత రక్షకుడిగా అంగీకరించి ఆ రోజుతో ఏముంది? అన్యాయం అనేది తీసివేయబడింది, న్యాయమైంది. అనీతిమంతుడు ఏమయ్యాడు? నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. మీరు నీతిమంతుడు అనే దగ్గర న్యాయం అని రాసుకోండి, అర్థమవుతుంది. బైబిల్ లేకపోతే మీకు అర్థం కాదు. నీతిమంతుడు అనే కాడ ఏం రాసుకోవాలి? న్యాయము అని రాసుకోండి. న్యాయవంతుడు దేవుడు ఒక్కడే. ఇంకా మీకు ఆ నీతిని గురించి ఇందాక మీకు చెప్పా. ఇంకొక మాట కూడా చూడండి ఇంకా అర్థం కావాలంటే. యెషయా గ్రంథము 33వ అధ్యాయము 15వ వచనం చూడండి.
ఈ పదాలు ఏంది? నువ్వు చదువుకున్నావు ఏంది పదాలు? అది న్యాయవంతుడు ఏంటంటే ఇలాంటివి చేయడని అర్థం. ఒక దేవుడు ఒక్కడే ఇలాంటివి చెయ్యింది. రక్తమాంసం కలిగిన ఏ మానవుడైనా ఇవి చేస్తాడు అంతే. బైబిల్ చెబుతుంది, నేను కాదు, బైబిల్ మనుషులైనా చెప్తారు. కాబట్టి ఎవడు కూడా నీతిమంతుడు లేడని చెప్తుంది. ఇప్పుడు ఎవడైనా సరే అనీతిమంతుని దేవుని యొద్దకు తీసుకురావాలని, నీతిమంతులుగా చేయాలని, ఈ లోకం అలాంటిది కాబట్టి లోకాన్ని రక్షించడానికి లోక రక్షకుడుగా ఆ దేవుడే ప్రభు అయిన యేసుక్రీస్తు వారుగా ఈ లోకానికి వచ్చి ఏం చేశాడమ్మా? ఇక ఈ లోకములో ఏం లేదమ్మా, అన్యాయం అనేది లేకుండా ఏం చేశాడు తల్లి? నీతిని బయలుపరిచాడు. అర్థమవుతుందా? నీతిని ఏం చేశాడు తల్లి? ఈ లోకములో బయలుపరిచాడు. ఇంకా చాలమ్మా. ఇప్పుడు ఏం చేశాడు? దేవుడి చిత్తాన్ని ఇక్కడ 1 యోహాను 2వ అధ్యాయము 17వ వచనం ఏంది ఆ మాట? రెండో మాట ఏందమ్మా? కాబట్టి దేవుని చిత్తాన్ని ఇప్పుడు ఎవరు జరిగించాడు? అమ్మా వినండి అమ్మా, మీరు తెలుసుకోండి. ఇప్పుడు దేవుడి చిత్తాన్ని ఎవరు జరిగించాడు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చి జరిగించాడు. లోకరక్షకుడిగా ఈ లోకానికి వచ్చి జరిగించాడా లేదా? కాబట్టి ఇప్పుడు ఈ లోకంలో ఏమి లేదు, అన్యాయం అనేది లేదు. ఈ లోకంలో ఏమొచ్చింది? అనీతిమంతులైన మనల్ని ఏం చేశాడు? నీతిమంతులుగా చెయ్యాలని ఆయన చేశాడు, వెళ్ళిపోయాడు. ఇప్పుడు 3వ మాట చూసుకుందాం. 3వ తలంపు ఏంది? 3వ తలంపు 1 యోహాను. ఇప్పుడు ఆయన ఎక్కడికి పోయాడు? కాబట్టి 1 పేతురు 3:22 ప్రకారముగా ఆయన దూతల మీద, శక్తుల మీద, అధికారుల మీద అధికారం పొంది దేవుడు కుడిపాశానికి ఉన్నాడు. ఇప్పుడు ఎవరు? నీతిమంతుడు. నీతిని జరిగించి వెళ్ళిపోయాడు. అన్యాయాన్ని న్యాయంగా ఆయన ప్రాణం పెట్టి వెళ్ళిపోయాడు. ఇప్పుడు 3వ మాట మనం గమనిద్దాం. 3వ మాట ఏముంది అక్కడ? 2:17. అయ్యయ్యో, ఏందమ్మా? లోకము దాని ఆశ గతించును, దేవుడి చిత్తమును జరిగించువాడు. ఇప్పుడు ఎవరు నిరంతరం జీవించింది? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నిరంతరం జీవిస్తున్నాడు కదా. అని చనిపోయి సమాజం ముడిందా మనం చూసాం కదా. 1 పేతురు 3:18లో చూసాం కదా. ఇక బలి లేకుండా చేశాడు కదా. కాబట్టి దేవుడి చిత్తాన్ని ఆయన చేసిపోయాడు. ఇప్పుడు నువ్వు నేను మనం కూడా నిరంతరము ఆ దేవుడి చిత్తాన్ని చేసి నిరంతరం జీవించాలని దేవుడు ఆ కార్యం చేశాడా లేదా? కాబట్టి 3వ తలంపులో ఎవరమైతే ఇప్పుడు మనము దేవుడి చిత్తములోకి రాగలిగి ఆ ప్రకారం మనం ఎవరైతే చేస్తామో వాళ్ళు ఎవరవుతుందో వాక్య ప్రకారము నిరంతరము యుగయుగాలు దేవుడితో జీవించేవారుగా ఉంటాడు. అయితే ఈ ఉదయకాలమున జయంలో ఎవరమైతే మన పాప క్షమాపణ పొంది పాపాలు ఒప్పుకొని ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మనం సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత ఇప్పుడు మనం ఏమయ్యాము? నీతిమంతులుగా తీర్చబడ్డామని న్యాయాన్ని అనుసరించేవారిగా దేవుణ్ణి చేశాడు. నీతి అనగా నీతి మీకు అర్థం తెలియదు. నీతి అని కూడా నీతితోనే పోతారు. న్యాయాన్ని జరిగించేవారిగా మనల్ని దేవుడు చేశాడు. కాబట్టి ఎందుకు చేశాడు అనేది గమనిస్తే ఇప్పుడు నీతిని జరిగించిన ఆయన ఆడున్నాడు, తండ్రి కుడిపాశానున్నాడు. కాబట్టి ఇప్పుడు ఎవరైతే ఆయన నీతిని మనం జరిగిస్తామో మనం కూడా ఆడుంటాము, ఆయన దగ్గర ఉండాలనే ఈ భూమి మీద ఈ మార్గాన్ని వేసాడు. కాబట్టి మొట్టమొదటి 5 మాటలు మనం చూసుకొని ముగిద్దాం. రోమీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26వ వచనం. ఎందుకు ఆ కార్యం చేశాడో మనం చూసాం. అంటే రక్తం అంటే ఏంది? ఆయన ప్రాణమును నందలి. అంటే యేసు ప్రభు యొక్క మరణ భూస్థాపన మీద ఎవరైతే విశ్వాసం ఉంచారో అంటే కరుణకు ఆధారముగా బయలుపరిచాడు. ఏంది కరుణకు ఆధారము? ఆయన బలిని కోరుకోలేదు కాబట్టి, ఆయన కరుణ్ణే కోరుకున్నాడు కాబట్టి ఇప్పుడు ఆ కరుణకు ఆధారం ఎవరు? ఇక బలి లేకుండా ఉండాలని ఇప్పుడు యేసు ప్రభుని ఏం చేశాడు? తండ్రి అయిన దేవుడు బయలుపరిచాడు. ఇప్పుడు ఆ బయలుపరచబడిన ప్రభుని మనం ఎవరమైతే సొంత రక్షకుడుగా మనం అంగీకరించామో, దేవుడిగా స్వీకరించామో, అలాంటి వారంతా ఏం చెప్తుంది వాక్యము? ఎందుకు ఆయన బయలుపరిచాడో చూడు. అక్కడ అర్థం రావాలి. దేనికి బయలుపరిచాడు దేవుడు? తాను నీతిమంతుడును. ఎవరు? తండ్రి అయిన దేవుడు ఎవరమ్మా? న్యాయాధిపతి. ఆ కుమారుడైన యేసుక్రీస్తు ఎవరమ్మా? న్యాయాధిపతి. ఇప్పుడు మనం కూడా ఏం కావాలని? నువ్వు చదువుమాయి బాగా, నువ్వు చదువుపోతే ఆపేవరన్నా ముందుకు రండి అమ్మా.
ఇప్పుడు యేసునందు విశ్వాసం ఉంచింది ఎవరు? మనమే కదా. ఇప్పుడు మనం కూడా ఏం కావాలని? నీతిమంతులు కావాలంటే న్యాయాధిపతులుగా, న్యాయాన్ని జరిగించేవారిగా ఉండాలని దేవుడు ఏం చేశాడమ్మా? యేసుప్రభుని అలాగ చేశాడు. అర్థమవుతుంది తల్లి? ఇప్పుడు దేవుడు ఎవరమ్మా? న్యాయాధిపతి. యేసుప్రభురమ్మా న్యాయాన్ని జరిగించాడు కాబట్టి ఆయన న్యాయాధిపతి. ఇప్పుడు నువ్వు నేను కూడా ఏం కావాలమ్మా? అలాంటి న్యాయాన్ని జరిగించేవారిగా ఉండాలని దేవుడు ఈ కార్యం చేసి వెళ్ళిపోయాడు. అర్థమవుతుందా? అయితే ఇప్పుడు మనం ఎవరమైతే ఆయన విశ్వసించామో, ఎవరమైతే ఆయన దేవుడిగా మనం అంగీకరించామో, ప్రభువుగా తీసుకున్నామో, అలాంటి వారు 5 రకాల ఆశీర్వాదాలు దేవుడు మనకు అనుగ్రహించాడు. ఎన్నో ఉంటే 5 మాటలు చూసుకొని అందుట్లో మనం ఉండామా లేదా? అది ఉంటే మనం అనుభవపూర్వకంగా దేవుడిని ఏం చేస్తాము? నేను ఈ పని చేయగలిగాను నాయన, నిజంగా నా బ్రతికి ఎలాంటిది, నేను ఎలాంటి దాన్ని అని చెప్పి దేవుని కృతజ్ఞత చెల్లిస్తాం. ఆ అనుభవం లేదనుకో, నువ్వు చేసిన ఆరాధన ఏం ఆరాధనమ్మా? సాంఘ్యమైన ఆరాధన. అది దేవుడు తీసుకోడు, అది గుర్తుపెట్టుకో. కాదు నిన్ను ఎవడు అడ్డగించేవాడు లేడు కాబట్టి నీ ఇష్టారంగా చేసుకుంటున్నావు, పోతున్నావు. ఒక ఆయన ఉన్నాడు, అప్పుడు మనం ఏం చేయలేం. కాబట్టి మొట్టమొదటి తలంపుగా అక్కడ 5 మాటల్లో మనల్ని ఎందుకు ఆయన బయలుపరిచాడు? ఇప్పుడు ఆయన స్వీకరించిన నువ్వు నేను న్యాయాన్ని జరిగించే మన జీవితంలో ఎవరు ఏముంటుంది అనేది మనం గమనించాలి. ఇంతకుముందు మనం దేన్ని జరిగించామమ్మా? లోకము, లోక ఆశలు, వాటిని బట్టి మనం బ్రతుకుతూ వచ్చాము. మనము గతించేవాళ్ళే, మనం పొందిన ఆ ఇచ్చలు గతించాయి. ఇప్పుడు మనం ఎలాంటి వారిగా చేశాడు? అక్షయులుగా చేశాడు. కాబట్టి ఈరోజు దేవుడు లాంటి న్యాయాన్ని జరిగించేవాడు కాబట్టి, దేవుడు అక్షయుడు కాబట్టి మనము కూడా అక్షయులమే. ఆయన నిరంతరం జీవించేవాడుగా ఉన్నాడు కాబట్టి మనం కూడా నిరంతరముగా జీవించాలని ఆయన ఆ కార్యం చేశాడు. మొట్టమొదటిది ఆశీర్వాదము. యోహాను రాసిన మొదటి పత్రిక 14 యోహాను రాసిన మొదటి పత్రిక ఇందాక మనం 4వ అధ్యాయము 15వ వచనం చూడు తల్లి. ఇప్పుడు ఎవరు ఉంటాడమ్మా? చదువు తల్లి, ఆపుగాకమ్మా, నన్ను చంపుగాకమ్మా. 15 చదువు, అంతే అయిపోయింది కదా. ఇప్పుడు ఎవరు ఇక్కడ చేరి వచ్చిన నువ్వు నేను? ఏమ్మా, ఇప్పుడు నువ్వు తిరిగి జన్మించావంటే దేని ద్వారా జన్మించావు తల్లి? న్యాయాన్ని జరిగించడానికే కదా తల్లి. నువ్వు జరిగించడానికి గతించే జీవితాన్ని వదిలిపెట్టుకొని ఆయనలోకి వచ్చావంటే ఆయన నీలోకి వచ్చాడా లేదా? నీలో ఎవరు ఉండారు? ఆయన ఉన్నాడు. ఆయన ఎవరిలో ఉన్నాడు? నువ్వు ఉన్నావంటే నువ్వు ఏ కార్యం చేసినా ఎలాంటి కార్యం అమ్మా? గతించేదా, నిలిచేదా? అర్థం చేసుకోండి. ఎవరు వాళ్ళంతా? నమ్ముకున్న వాళ్ళ? ఏమన్నాడమ్మా? నమ్ముకున్నోళ్ళ, నమ్మినోళ్ళ? నమ్ముకోవటం వేరు, నమ్మటం వేరు. ఆ పదాలు చూడండి, ఎక్కడా లేదు బైబిల్లో ఆ మాట. నమ్ముట వేరు, నమ్ముకోవటం వేరు. నమ్ముకోవటం అంటే ఆధారం చేస్తాం. దేవుడి దగ్గరికి వస్తే ఏమైనా ఇస్తాడు, చేస్తాడని నమ్ముకు. మేము ప్రభువుని నమ్ముకున్నాం. నమ్ముట వేరు, నమ్ముకొనుట వేరు. ఇక్కడ ఏమన్నాడు? ఆ పదాలు మనం గమనించాలి. కాబట్టి నమ్ము ప్రతివానికి అంటాడు రోమా 3:24లో కూడా. కాబట్టి ఇప్పుడు దేవుడు మనలో ఉన్నాడు, మనం ఎవరిలో ఉన్నాము? ఆయనలో ఉన్నాం. కాబట్టి మనం ఏ కార్యం చేసినా ఎవరు చేస్తున్నారు ఈ పనులన్నీ? న్యాయమైనవా, అన్యాయమైనవా? అది కాబట్టి ఇప్పుడు మనల్ని ఎవరుగా చేశాడు? న్యాయవంతులుగా చేశాడు, నీతిమంతులుగా చేశాడు. అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఆయన న్యాయవంతుడు, యేసుప్రభు న్యాయవంతుడు. మనం కూడా న్యాయవంతులుగా ఉండాలని అక్కడ ఇందాక అమ్మాయి చదవట్ల సరిగా. మనల్ని ఎక్కడ కమ్మపాలెంలో కానీ జాయిల్లో కానీ మనల్ని అక్కడ ఏమని రాశాడో బాగా చదివితే నీకు అర్థమవుతుంది. ఏం చేశాడు? 3:26 అక్కడ తాను నీతిమంతుడును. 3:26 అది అమ్మా. ఈ కాలంలో ఏముందమ్మా? ఈ కాలం అంటే 2020 ముందు ఏముంది తల్లి? ఇప్పుడు ఈ కాలం అందున అంత ఏం లేదు. అంత ఈ 6000 సంవత్సరాలు 4000 సంవత్సరాలు ఏముందమ్మా? అన్యాయం ఉంది. యేసుప్రభు ఈ లోకానికి వచ్చినాకేమొచ్చింది? న్యాయం వచ్చింది. ఇప్పటి కాలమున నీతిని బయలుపరచాలని. ఆ మాట కూడా రాకపోతే ఇప్పుడు మనం నిజంగా ఆ నీతి బయలుపరిచి కనుక ఉంటే మళ్ళీ ఏం జరిగిస్తాం మనము?
న్యాయాన్నే జరిగిస్తా, న్యాయంగానే బ్రతుకుతాం, అన్యాయం అనేది మనలో ఉండదు. అది దాని పదం. అలాని ఎవరైతే న్యాయంగా బ్రతకాలో బ్రతకాలని దేవుడు ఉద్దేశాన్ని ఇచ్చాడో ఆ ఉద్దేశంలో మొట్టమొదటి వ్యక్తి ఎవరు అన్నాడు? మొదటి ఆశీర్వాదము ఆయన మనలో ఉంటాడు, మనం ఆయనలో ఉంటాం. కాబట్టి ఆయన నీతిమంతుడు, మనము నీతిమంతులుగా చేసిందని దానికి సూచన, అది గుర్తు. రెండో మాట చూడమ్మా, ఎబ్రీలు రాసిన పత్రిక 10వ అధ్యాయము 14వ వచనం చూడు తల్లి. రెండోది ఎవరమ్మా? బాగా చదవండి తల్లి. ఒక బలి అర్పణ ద్వారా ఏం చేశాడు తల్లి అంటే అర్థం ఏంది? శాంతమ్మ చదువుకున్నావు అమ్మ, ఎవరన్నా చెప్పండి తల్లి. లైవ్ వస్తుందిగా దీని సంగతి మర్చిపోయి చెప్పండి. ఇందాక చదివారుగా తల్లి. ఇక బలికేం లేదమ్మా. ఇక మళ్ళీ ఏం చెప్పాం? మళ్ళీ బలి లేదు కదా. కాబట్టి ఇప్పుడు ఏంది? ఒక అర్పణ ద్వారా ఇప్పుడు మనం ఏం చేసాం? పరిశుద్ధపరచబడ్డామంటే అర్థమైంది. ఇంకా మళ్ళీ మనము తప్పు చేసేవారుగా చేయలేం. మనం ఎప్పుడు కూడా అన్యాయం అనేది మన జీవితంలోకి రాదు. మళ్ళీ అని చెప్పాలంటే ఆరాధన టైం చాలదు. మీరు బైబిల్ చూడండి, నా సాధ్యం చూడ, బైబిల్ చూస్తే మీకు అర్థమవుతుంది. అది 10వ వచనంలో ఆయన శరీరం ఒక్కసారి అర్పించడం ద్వారా సమాధానం వచ్చింది. ఆ 14వ వచనానికి వచ్చేళ్ళకి ఏమొచ్చిందమ్మా? చదువు. ఇప్పుడు మనం ఎవరు? క్రైస్తవులం. అంటే సదాకాలము, ఈ కాలం ఎంతకాలం ఉంటుందో అంతకాలం క్రైస్తవుడు ఎవరు? సంపూర్ణుడు. అది దేవుడు ఒక్కడే సంపూర్ణుడు. తర్వాత ఎవరు? ఆయన అంగీకరించిన వ్యక్తే సంపూర్ణుడు. అందుకే మన జీవితంలో ఏముండదు? మాటలతో కానీ, చూపులతో కానీ, తలంపులతో కానీ, ఆలోచనలతో, ఊహలతో కూడా అన్యాయం అనేది ఉంటే దేవుడు కాదు. దేవుడు ఎలా అంటాడో నువ్వు అంతే. దాని ఉద్దేశం కొట్టేయబడ్డది, గుర్తుపెట్టుకోవాలి మార్గం అనేది. మూడో మాట ఏం చెప్తున్నాడమ్మా? ఫిలిప్పీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. ఎవరైతే సంపూర్ణులుగా ఉంటాడో, ఎవరైతే సదాకాలం ఆయన అనుసరించేవాడికి ఉంటాడో వాడితో ఏం చేస్తాడమ్మా దేవుడు? ఇప్పుడు యేసు ప్రభుతో దేవుడు ఏం చేశాడు తల్లి? తన సంకల్పాన్ని నెరవేర్చుకున్నాడా లేదా? ఇప్పుడు ఏం చెబుతున్నాడు? ఇచ్చయించుటకును, తన తారీషిద్ధి కలుగు చేయుటకును, తన దయా సంకల్పాలను నెరవేర్చేది ఎవరమ్మా? ఎవరితో చేసుకుంటాడు తల్లి? ఏమ్మా? ఎవరైతే సంపూర్ణులుగా పరిపూర్ణుడు అవుతాడో వాడితోనే చేసుకుంటాడు. యేసుప్రభు వారు నువ్వు పరిపూర్ణుడు కోరుతున్నావు అన్నాడు. నిత్యం పరిపూర్ణుడు కావాలంటే ఏంది? ఇంక ఏమి అర్థం చేసుకోవాలి. కాబట్టి ఎవడైతే పరిపూర్ణుడో, ఎవడైతే సంపూర్ణుడో వాడితోనే దేవుడు ఏం చేస్తాడు? తన కార్యాలు చేసుకుంటాడు. మనం ఏం చేస్తాము? నేను ఈ పరిచర్య చేశాను, ఆ పరిచర్య చేశాను, ఇది బాగా జరిగింది, అది బాగా జరిగింది. ఇదంతా చేసింది ఎవరు? అది ఆడు ఆ మాట అన్నోడు ఎవడు? పరిపూర్ణుడైతే ఆ మాట అంటాడు. అసలు నీ వల్ల నా వల్ల ఏమన్నా అవుతుందా? అది మూడో ఆశీర్వాదము. 4వ ఆశీర్వాదం చూడమ్మా, కొలసి 1వ అధ్యాయము 13వ వచనం. ఆయన అంధకార సంబంధమైన అధికారం నుంచి ఏం చేశాడమ్మా? విడుదల చేసి ఏం చేశాడు? అయ్యయ్యో, ఎవరిగా చేశారమ్మా? ఏం తల్లి? 4వ మాట ఏందమ్మా? ఎవరైతే ఆయన సంకల్పాన్ని నెరవేరుస్తారో, ఆయన పనిని ఎవరైతే తుది ముట్టిస్తారో వాళ్ళకేముందమ్మా? ఏమ్మా? ఆయన రాజ్యం నీకు స్వాస్థ్యంగా ఇస్తున్నాడు. మీరు ఈ పాయింట్లు అర్థం చేసుకోవాలంటే మీకు రాదు, చాలా కష్టము. మళ్ళీ యూట్యూబ్తో చెప్తున్నా, ఎవరి వల్ల కాదు. ఎవరికి వస్తుందంటే గతించేవాడికి అర్థం కాదు. గతించిన దాని నుంచి ఎవరైతే దీంట్లో రక్షణలోకి వస్తాడో వాడికి అర్థమవుతుంది. మనం శరీరంలో, లోకములో క్రీస్తుని ఎరగముందు మనం ఎలాంటి పనులు చేసి ఆ పనుల వల్ల నష్టాన్ని చూసాం. నువ్వు నేను కనుక ప్రభులో కనుక వచ్చుంటే ఈ కార్యాలు నువ్వు చేస్తుంటావు. నువ్వు రాలేదు, నీకు తెలియదు, నువ్వు వచ్చావని అనుకుంటున్నా, నామకార్థంగా వస్తున్నా పోతున్నావు. నాట్ క్రిస్టియన్ కాదు, నామకార్థంగా జరుగుతుంది కాబట్టి నువ్వు ఇది ఎవరైతే ఆ సంకల్పంలోకి వస్తాడో వాడు అర్థం చేసుకుంటాడు.
నేను చేసిన పనికి ఫలితం ఏముందో, లోకంలో ఉన్నప్పుడు శరీరంలో చేసిన పని ఏముంది, ఏం చేసినా గతించేదే. రాష్ట్రపతి అవార్డు ఇచ్చినా, లేకపోతే ఇంకొక అవార్డు ఇచ్చినా, లేకపోతే ఇంకొక నోబెల్ బహుమతి ఇచ్చినా వాడు గతించేదే, బహుమతి పోయేదే. ఇది ఎలాంటిదో చూడు. ఆయన సంకల్పాన్ని మనం ఎవరైతే చేస్తామో, ఈరోజు ఎవరైతే పరిపూర్ణుడిగా ఉంటాడో ఆ పరిపూర్ణుడి ద్వారా ఆయన సంకల్పాన్ని ఏం చేసి నెరవేర్చుకుంటాడు. నెరవేర్పు అయిన తర్వాత పని ఎక్కడికి వెళ్తాడు అతను? కాబట్టి ఆయన రాజ్యము ఆయనకు స్వాస్థ్యంగా అక్కడ ఉండగలుగుతాడు. అది గుర్తుపెట్టుకోవాలి. అర్థమవుతుంది మనకి. ఇప్పుడు ఈ రాజ్యంలో ఈ మొత్తం ఒంగోలు మొత్తం ఇచ్చినా, ఈ ఆంధ్ర మొత్తం ఇచ్చినా ఆంధ్ర ఉండదు, ఒంగోలు ఉండదు, లేకపోతే నేనే ఉండను, నువ్వు ఉండవు. కాబట్టి దేవుడు ఇలాంటి గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు. అంటే ఆ నీతి అనేది న్యాయాన్ని మనం జరిగించేవారుగా చేశాం. వాడేనే న్యాయంగా జరిగిస్తాడు. 5వ మాట చూసుకొని మనం ముగిద్దాం. 2 పేతురు 3వ అధ్యాయము 13వ వచనం. ఎవరు నివసిస్తారమ్మా? ఏ తల్లి? పరలోకంలో ఎవరు ఉంటారు తల్లి? న్యాయం అర్థమా? న్యాయం అంటే దేవుడు ఉంటాడు. దేవుడు ఎవరమ్మా? న్యాయాన్ని జరిగించేవాడు. ఇప్పుడు మనం నిజంగా అది జరిగిస్తే ఏమైద్దమ్మా? మన స్వాస్థ్యంలో నీతిని కనుక జరిగిస్తే ఏమైద్ది తల్లి? నీతి నివసిస్తుందంటే ఏందమ్మా? ఎవరమైతే మనం నీతి నిర్భయంగా మనం చూసాగా. ఇప్పుడు సుఖకరమైన ఏందమ్మా? యెషయా గ్రంథం 32 మనము 17వ వచనంలో చదివినట్టుగా సుఖకరమైన నివాసాన్ని దేవుడు మనకిస్తాడు. ఏమిస్తాడు తల్లి? ఆ విశ్రాంతిలోకి. అర్థమవుతుంది. అక్కడ ఏమి నివసించదు తల్లి? నీతి. ఎవడైతే మన భూమి మీద నీతి న్యాయాలు మనం జరిగిస్తామో అక్కడ వారే నివసిస్తారు. అయితే 10వ వచనం ఏం చెబుతుంది తల్లి? 2 పేతురు 3:10 ఏం చెబుతుంది తల్లి? అర్థమవుతుందమ్మా. నువ్వు నటశేఖరమైనా, నటరత్నమైనా, లేకపోతే మూల విరాటమైనా, ఏదైనా ఈ భూమి ఉండదు. ఈ భూమి మీద హస్తకృతమైన ఆయన చేసిన చేతి పని ఉండదు. నువ్వు ఉండవు, నేనే ఉండదు, ఏముండదు. గుర్తుపెట్టుకో. ఈరోజు ఆయన ఏందమ్మా? కొత్త ఆకాశము, కొత్త భూమి. ఆ భూమిలో ఎవరు ఉంటారు తల్లి? ఆయన ఇచ్చిన వాగ్దానం అయింది కాబట్టి ఆ వాగ్దానంలో నువ్వు నేను ఉంటాం. అది ఎవరు గ్రహించుకోగలిగాడు తెలుసా తల్లి? విశ్వాసుల తండ్రైన అబ్రహాము గ్రహించుకోగలిగాడు. హెబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయం 10వ వచనంలో దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణం కోసం ఏం చేశాడు తల్లి? ఆయన ఎదురు చూశాడు. ఎంత ధనవంతుడైనప్పుడు కూడా భూమి మీద ఎక్కడా కూడా ఆయన ఏం చేయలేదమ్మా? ఒక ఇల్లు కట్టుకోలేదు, ఏం చేసుకోవాలి, అంతా గుడారాలను జీవించి యాత్రిగానే ఉండి యాత్రిగా ముగించాడు. కాబట్టి దేవుడు ఈ మాటలు మనం అర్థం చేసుకొని ఆ ప్రకారముగా వాక్య వెలుగులో మనము ఆరాధించుదుము గాక. లోకము దాని ఆశలేమవుతాయి తల్లి? గతించేది. దేవుడి చిత్తమును జరిగించువాడు నిరంతరం జీవించును. ఇప్పుడు దేవుడి చిత్తాన్ని ఎవరు జరిగించారమ్మా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు జరిగించాడు. న్యాయం చేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనం కూడా ఆ దేవుని నీతిలోకి రాగలిగితే విశ్వాసాన్ని బట్టి మనం కూడా ఎవరమ్మా? దేవుని నీతిగా చేయబడ్డాం కాబట్టి మన అనుదిన క్రైస్తవ జీవితంలో మనము కూడా నిరంతరం జీవించేవాడిగా దేవుడు చేశాడు. కాబట్టి మనలో ఈ క్వాలిటీస్ ఇచ్చాడు దేవుడు. మొట్టమొదటి ఏంటిదమ్మా? మనము ఆయన మనలో ఉంటాడు, మనం ఆయనలో ఉంటాం. దేని ద్వారమ్మా? నమ్ముట ద్వారా. నమ్ముకోవటం దాన్ని బట్టి నమ్ముట ద్వారా అది మనం పొందగలిగాం. అంటే మనము ఆయన ఏమయ్యామమ్మా? ఇప్పుడు ఐక్యపరచబడ్డాం. గుర్తుపెట్టుకోవాలి. 2వ మాట చూసాము. మనల్ని ఏం చేశాడమ్మా? సంపూర్ణంగా చేశాడు. 3వ మాట మనం చూసాం. అర్థమవుతుందా? 3వ మాట ఏం చూసామమ్మా? హెబ్రీలు రాసిన పత్రిక 10వ అధ్యాయం 14వ వచనం ప్రకారం ఇందాక మనల్ని ఏం చేశాడు? ఆయన సంపూర్ణంగా చేశాడు. 3వ మాటకు వచ్చేసేలకే మనము కొలసి 1:13 ప్రకారముగా అంధకార సంబంధమైన క్రియల అధికారాన్ని నుంచి మనల్ని ఏం చేశాడమ్మా? విడుదల చేశాడు ఈ లోకాన్ని నుంచి. అంతేకాదు ఏం చేశాడమ్మా? తేజో సంబంధమైన ఆయన స్వాస్థ్యంగా, ఆయన రాజ్యంలో మనల్ని స్వాస్థ్యంగా మనకు అనుగ్రహించాడు. 4వ మాట మనం గమనిస్తే అదే. 3వ మాట ఇది పని. మనకు అప్పగించిన పనిలో ఆయన సంకల్పాన్ని నెరవేర్చి సంపూర్ణులు ఎవడవుతారో వాళ్ళని ఆ పనివారిగా పెట్టాడు. ఆ పనిని బట్టి మనకేముందమ్మా? ఆయన రాజ్యం ఉంది. ఆయన రాజ్యంలో ఎవరు ఉంటారమ్మా? న్యాయం ఉంటుంది ఆయన రాజ్యంలో. ఆ న్యాయం ఎవరమ్మా? నువ్వు నేను. ఆ నీతి ఎవరమ్మా? నువ్వు నేతు. కాబట్టి ముందుగా ఆ రాజ్యంలో ఎవరు ప్రవేశించారు తల్లి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆ తర్వాత దేవుడు నీకు నాకు మనకు అవకాశం ఇచ్చాడు. ఇంత భాగ్యాన్ని ఇచ్చిన ఆ దేవుడిని మనం ఉదయకాలం ఏం చేయాలమ్మా? ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఆత్మ సత్యం అంటే మళ్ళీ చెప్పేది. ఆత్మతో సత్యముతో అంటే ఏందమ్మా? ఇంతకుముందు శరీరంలో ఉండాము, ఇప్పుడు దేవుడు ఆత్మగా చేశాడు. అది సత్యమా కాదా?
ఆ సత్యమైతే నీ మాటలు ఎలా ఉండాలి? నిజమేనా? ఒకప్పుడు నేను లోకము దాని ఆశలతో బ్రతికేను, అది గతించేదని నాకు అర్థమైంది. నేను నశించడం నీకు ఇష్టం లేక నువ్వే ఈరోజు న్యాయాన్ని జరిగించి నా ఒక మార్గాన్ని వేసి వెళ్ళిపోయావా? నేను ఈరోజు ఆ మార్గంలో రాగలిగిన దాన్ని బట్టి నేను కూడా ఏమయ్యా నీతిమంతులుగా తీర్చావు. కాబట్టి ఈ రోజున ఆ సత్యాన్ని నువ్వు వెల్లడి చేయటమే ఆత్మ. అర్థమవుతుందా? కాబట్టి నువ్వు చేసే ఆరాధనలు ఏం కనపడాలి? ఇప్పుడు ఏం కనపడాలి? ఏదైనా సరే దృశ్యమైన మాట కాదు, వ్యక్తిగతమైంది ఆరాధన. ఆయనకి నీకు అనుసంధానమైంది. నేను చస్తే నేను పోతా, నా భార్య బిడ్డలు రారు. లేదా నువ్వు చస్తే వాళ్ళే పోతారు. ఒకళ్ళు తక్కువ. ఎవరు రక్షణ వాడిది, ఎవరు మరణం వాడిది, ఎవరు శిక్ష వాడిది. కాబట్టి ఆరాధన వ్యక్తిగతమైంది. అయ్యా నేను ఇలాంటి దాన్ని, ఇలాంటి వాడిని, ఇలాంటి నన్ను ఈరోజు న్యాయవంతుడిగా చేశావు. నువ్వు ఒక్కడివే నాయన న్యాయవంతుడు భూమి మీద ఎవ్వరూ లేరు. కాబట్టి ఇప్పుడు అందుకే మనం వాక్యంలో చదువుతాం, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడంటే అర్థమైంది. యేసుప్రభు ఒక్కడే నీతిమంతుడు. ఆ దేవుడిని ఎవరైతే కలిగారో వారే నీతిమంతులు. ఆ దేవుడు ఎలా ఆయన చిత్తాన్ని నెరవేర్చాడో మనం కూడా అనుదిన క్రైస్తవ జీవితంలో ఆయన చిత్తాన్ని నెరవేర్చి యాత్ర ముగించినోడే దాని గురించే సాక్ష్యం చెప్పుకుంటాం. అదే ఆరాధించండి వాక్య వెలుగులో. సండే స్కూల్ టీచర్ మొదటిగా ఆరాధించి మిగిలిన వారి తర్వాత